ఒక మాట చెప్తాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రీచర్, నా జీవితాన్ని బాగా ప్రభావితం చేసినటువంటి దైవజనుడు, రెడ్ ఇండియన్స్ మధ్య సేవ చేశారు ఆయన. రెడ్ ఇండియన్స్ మధ్య చాలా చేస్తానండి. అమెరికాలో నార్త్ సైడ్ ఉంటారు రెడ్ ఇండియన్స్ అంటే. ఆ ప్రాంతంలో అడవి జాతి వారు, అంటే మనిషిని చంపిన తర్వాత మనిషి గాని అది జంతువు గాని సరే ఏదైనా సరే మనిషి మాంసాన్ని తింటారు, మాంసాపేక్షలు. ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుడి సేవ చేద్దామని బయలుదేరాడు. ఆ యవనస్తుడు ఎలాంటి వాడు అంటే తన వంశపార్యంగా బ్లడ్ క్యాన్సర్ అనమాట, అంటే నోట్లోంచి రక్తం కక్కుని చచ్చిపోయే స్వభావం, అంటే డిఎన్ఏ ప్రకారంగా వంశపార్యంగా 23, 24, 25 ఏళ్ల వయసుకి చచ్చిపోతారు. ఆ కుర్రవాడు 21 ఏళ్ల వయసులో దేవుడిని సమర్పించుకొని రెడ్ ఇండియన్స్ మధ్యకి వెళ్ళి సేవ చేయడం మొదలుపెట్టాడు. అయితే వాళ్ళ భాష రాదేనకు. అయితే మంచు గడ్డల్లో 6-7 గంటలు మోకాలని ప్రార్థన చేసేవాడు రెడ్ ఇండియన్స్ మధ్య. అలా ప్రార్థన చేస్తూ ట్రాన్స్లేటర్ పెట్టుకున్నాడు. ట్రాన్స్లేటర్ తెలుసు కదా, ఈయన మాట్లాడుతుంటే ఈయన ట్రాన్స్లేట్ చెప్తా ఉంటాడు. ఈ ట్రాన్స్లేటర్ దొరకలేదు ఆయన. అలా దొరకకపోతే మందు తీపిచ్చి, మందు అంటే టానిక్ కాదు, సారా తీపిచ్చి వాడికి ఇచ్చి, రారా బాబు నాతో పాటు ట్రాన్స్లేట్ చేద్దాం అని పిలుచుకోపోయాడు. అలా పిలుచుకోపోయిన తర్వాత వాడు ట్రాన్స్లేట్ చేసేవాడు, ఈయన చెప్పేవాడు. ఈయన చెప్తుంటే బిలీవ్ ఆయన డైరీ చదువుతుంటే నా యవ్వన కాలంలో సేవ సమర్పించుకోవడానికి నన్ను బహుగా ప్రేరేపించిన దైవజనుడు ఆయన వాక్యం చెప్తుంటే నోట్లో నుంచి రక్తం వస్తుంది, మాట్లాడలేకపోతున్నాడు. ఇలా రక్తాన్ని తుడుచుకొని ప్రభువా 15 నిమిషాలు ఇంకొంచెం సమయం అయ్యా, నీ త్యాగాన్ని నీ ప్రేమను ఈ ప్రజలకు ప్రకటించే, తర్వాత చనిపోయిన పర్వాలేదు, కొన్ని నిమిషాలు సమయం అయ్యా, రక్తాన్ని ఇలా తుడుచుకొని వాక్యాన్ని ప్రకటించేవాడు. 6 గంటలు 7 గంటలు మంచు గడ్డల్లో మోకాల మీద ప్రార్థన చేసేవాడు. మంచులో ఉన్నప్పుడు సర్వసాధారణంగా చెమట పట్టదు, కానీ ఆయనకు చెమట పట్టేది. కారణం ఏంటంటే ఒత్తిడి. అలా సేవ చేశాడు, అలా పరిచయం చేశాడు. 3 సంవత్సరాలు సేవ చేశాడు. ఎక్కడ? రెడ్ ఇండియన్స్ మధ్య. చనిపోయాడు, సమాధి అయిపోయింది. ఏం పెద్దగా ప్రతిఫలం అనిపించలే. బిలీవ్ మీ, ఆయన పేరు మీద ఒక డైరీ ఉంది. ఆ డైరీ ఏంటంటే డేవిడ్ బ్రైనార్డ్. ఆ డేవిడ్ బ్రైనార్డ్ అనే డైరీ సేవ చేసి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ డైరీని చదివి జోనాథన్ ఎడ్వర్డ్ అనే దైవజనుడు చైనా దేశానికి వెళ్ళి సేవ చేశాడు. ఆ డైరీని చదివి జాన్ వెస్లీ అనే దైవజనుడు ఇంగ్లాండ్ దేశాన్ని గడగడ వణికించాడు. ఆ డైరీని చదివి విలియం కేరీ అనే దైవజనుడు మన భారతదేశానికి వచ్చి సేవ చేశాడు. ఆ డైరీని చదివి ఒక దైవజనుడు ఆయన సమాధి మీద మోకాల మీద పడి, ఈ దైవజనులాగా నన్ను వాడుకో ప్రభువా అని ఏడ్చాడు. ఎవరు తెలుసా? ఆ వ్యక్తి. ఆ దైవజనుడు ఎందుకు అంత ప్రభావితమైన సేవ చేశాడంటే, ఇప్పుడు కమ్ టు ద పాయింట్. ఏ యవనస్తుడైతే ఆత్మీయంగా బలపడదామనుకుంటున్నాడో, మళ్ళీ చెప్తున్నా, ఏ యవనస్తురాలైతే ప్రార్థనలో, ఆత్మీయతలో, వాక్యములో ఎదగాలని ఆశపడుతున్నారో ఆ యవనస్తురాలు వృద్ధులతో, పెద్దవాళ్లతో, అనుభవం కలిగిన వ్యక్తులతో ఎక్కువ సమయం గడపండి. మీరు ఎక్కువ సమయం పెద్దవాళ్లతో, వృద్ధులతో గడిపితే జీవిత అనుభవం అంటే ఏంటో నేర్పిస్తారు. 80 ఏళ్ల ఎలిజబెత్ అనే భక్తి పరురాలతో 18 ఏళ్ల అమ్మాయి 3 నెలలు ఉండిందంట. వీలైతే ఎప్పుడైనా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో వృద్ధాశ్రమం ఉంటాయి, వెళ్ళండి. మా కడప పట్టణంలో ఒకసారి వృద్ధాశ్రమం అంటే పూర్వమిల ప్రాంతం వెళ్ళాం, మా నాన్నగారు నేను. వెళ్ళిన తర్వాత బిలీవ్ మీ ఆ వృద్ధాశ్రమంలో పక్కన మంచం, ఆ మంచం పక్కనే లెట్రిన్ సింక్, ఆ పక్కనే ప్లేటు, చెంబు, ఆ కర్ర. ఆ వృద్ధ స్త్రీలు గాని ముసలబాలు గాని వెళ్ళలేరు. అక్కడే బాత్రూమ్, అక్కడే భోజనం, అక్కడే అన్ని. బిలీవ్ మీ, వెళ్ళి అడుగు పెట్టిన 2 నిమిషాలు ముక్కులు మూసుకుని అసలు వెళ్ళలేకపోయినటువంటి ఆ ప్రాంతంలో ఆ వృద్ధులు పడుతున్న వేదన, ఆ వృద్ధులు పడుతున్న బాధ చూసి ఇదే నా జీవితం అనిపించింది నాకు. మనమందరం ఒకరోజు వృద్ధులం అవుతాం, మనమందరం ఒకరోజు ముసలం అవుతాం అమ్మా. అయ్యా ఆల్రెడీ అయ్యామయ్యా, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు అయ్యా, ప్రార్థన చెయ్యా అని చాలా మంది ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒకరోజు మనం కూడా అవుతాం. గుర్తుపెట్టుకో, ఇప్పుడు యవ్వన కాలం నువ్వు కాపాడుకుంటే, ఇప్పుడు యవ్వన కాలం నీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు యవ్వన కాలంలోనే, పెళ్లి కాకముందే నువ్వు జీవితానుసారంగా మన జీవితాన్ని గడిపితే దారుణం. నేను బెంగళూరులో గ్రాఫిక్ డిజైన్ చేస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఒక అమ్మాయి తన స్నేహితులు సహజీవనం చేస్తున్నారు. సహజీవనం అంటే తెలుసా? తెలీదా? తెలుసు కదా, రైట్. పెళ్లి కాకుండానే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకే రూమ్ లో ఉండడాన్ని సహజీవనం అంటారు. ఏ జీవనం? సహజీవనం. మరి పెళ్ళైన భార్యాభర్త ఇంట్లో ఉన్నదాన్ని ఏమంటారు? ఇదే నాకు పట్టించే డౌట్. అసహజీవనం అంటారా? పెళ్లి కాకుండా అబ్బాయి అమ్మాయి ఇప్పుడు సహజీవనం అంటారు ఒక రూమ్ లో. ఈ అమ్మాయి బాధపడతాండి. నా కళ్ళతో, నా చెవులతో విన్నా. ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నప్పుడు పక్కన వినేవాళ్ళం. అంటే మాట్లాడు జనరల్ గా టీ తాగుతున్నాడు, కాఫీ నింపడతాయి కదా. ఏం వే, నువ్వు ఒక్కదాని ఏం చేస్తున్నావు, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ సెట్ చేయొచ్చు కదా, నువ్వు ఒక్కదాని లివింగ్ రిలేషన్ లో ఉండవు
అని అడుగుతుందండి. ఫీజులు ఎగిరిపోయాయి నాకు. ఇలా కూడా ఉంటారా అని. ఎందుకు విషయం చెప్తానంటే, ఒక యవనస్తురాలు మరొక యవనస్తురాలతో మాట్లాడితే ఇలాంటి ఆలోచనలు ఉంటాయి, ఇలాంటి మాటలు ఉంటాయి. అదే ఒక యవనస్తురాలు ఒక ఆత్మీయమైనటువంటి పెద్ద వ్యక్తితో గడిపితే ఎలాంటి మాటలు ఉంటాయి? ఒక సేవకుడితో గడిపితే, ఒక సేవకురాలు ఆ పెద్ద అనుభవం కలిగినటువంటి దైవజనుడితో గడిపితే ఆత్మీయంగా బలపడే అవకాశం ఉంటుంది. ఇదే డేవిడ్ బెర్నార్డ్ ఏమంటాడంటే, యవ్వన కాలంలో మీరు పవిత్రంగా, పరిశుద్ధంగా, ఆత్మీయంగా బలపడాలంటే గుర్తుపెట్టుకోండి, ఆత్మీయులతో గడపండి, అనుభవం కలిగిన ప్రార్థనా పరులతో గడపండి. మీకు తెలియకోకుండా మీలో మంట పుడుతుంది, మీకు తెలియకోకుండానే మీలో ప్రభావం, మీలో ఉన్నటువంటి ఆ భక్తి, మీలో ఉన్న శక్తి ప్రభావం పుడుతుంది. ఈ విషయాన్ని మర్చిపోకండి మా ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఎలిజబెత్ 80 ఏళ్ల స్త్రీతో 18 ఏళ్ల అమ్మాయి 3 నెలలు. మరియాకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఎవరితో పడితే వారితో గడిపేది కాదు. డోంట్ యూ స్పెండ్ యువర్ టైం అన్వాంటెడ్ పీపుల్. నీ జీవితాన్ని, నీ బతుకును, నీ యవ్వన కాలాన్ని ఎవరితో పడితే వారితో మాట్లాడి, ఏ అమ్మాయితోనో ఏ అబ్బాయితోనో మాట్లాడి మీ టైం వేస్ట్ చేసుకోకండి. దిశ చెప్తున్నా, ఎందుకంటే తర్వాత భవిష్యత్తులో బాధపడతారు. ఇప్పుడు మీ ప్రార్థనా జీవితాన్ని నేర్చుకుంటే, ఇప్పుడు మీరు ఆత్మీయతను, భక్తిని కూడగట్టుకుంటే కనుక చరిత్రను సృష్టిస్తారు మీ ద్వారా దేవుడు. చరిత్రను సృష్టిస్తారు, మీ ప్రాంతంలో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, మీ గృహాల్లో కావచ్చు.